నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 30 ఏళ్ల సంకల్ప సాకారం. ఆగస్టు 31న వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం. సీఎం చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్. బళ్ళారిలో మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం. కష్టకాలంలో అండగా నిలిచారు అంటూ బళ్ళారి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన లోకేష్. క్వాంటం వ్యాలీ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ. అమరావతిని క్వాంటం కంప్యూటింగ్ రంగానికి ప్రధాన కేంద్రంగా మార్చడమే లక్ష్యమన్న మంత్రి. క్రిమినల్స్ రాజకీయ పార్టీ పెడితే ఎలా ఉంటుందో ఏపీలో చూస్తున్నామని మంత్రి అచ్చెన్న వ్యాఖ్య. బలహీన వర్గాలను జగన్ బాధితులుగా మార్చేశారని మండిపాటు. ఉమ్మడి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రజలు 3 దశాబ్దాల కలను సాకారం చేస్తూ అత్యంత ప్రతిష్టాత్మకమైన వెలిగొండ ప్రాజెక్టును ఈ నెల 31వ తేదీన ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 1996లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తానే శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టును మళ్లీ తన చేతుల మీదుగానే ప్రారంభించడంపై ఆయన ఎక్స్ వేదికగా భావోద్వేగంతో స్పందించారు. వెలిగొండ జలసిరులు అభివృద్ధికి రెక్కలు అంటూ ఆయన తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి మార్కాపురం జిల్లా వేదిక కానుందని, ఈ సందర్భంగా నల్లమల్ల సాగర్ లోకి 10.7 టీఎంసీల కృష్ణా జలాలను విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన సమయంలో బళ్ళారి తెలుగు ప్రజలు ప్రదర్శించిన ధైర్య సాహసాలను జీవితాంతం గుర్తుంచుకుంటారని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో తమ కుటుంబానికి వెన్నుదన్నుగా నిలిచిన బళ్ళారి తెలుగువారి రుణం తీర్చుకుంటారని ఆయన ఉద్ఘాటించారు. బళ్ళారి జిల్లా కుడితినిలో పర్యటించిన లోకేష్ కు స్థానిక తెలుగు ప్రజలు, యువత, టీడీపీ శ్రేణులు బ్రహ్మరథం పట్టారు. భారీ గజమాలతో ఆయనను సత్కరించి బాణసంచా కాలుస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. బళ్ళారిలో తెలుగు ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ 2023 సెప్టెంబర్లో చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసిన సమయంలో తమ కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైందని లోకేష్ గుర్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని క్వాంటం టెక్నాలజీకి గ్లోబల్ నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి రూపుదిద్దుకుంటున్న క్వాంటం వ్యాలీ ప్రాజెక్టు నిర్మాణ పనులను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. గతంలో హైదరాబాద్ నగరానికి ఐటీఎస్ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన విధంగానే అమరావతిని క్వాంటం కంప్యూటింగ్ రంగానికి ప్రధాన కేంద్రంగా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. భవనంలో క్వాంటం ల్యాబ్ నిర్మాణం అత్యంత విశిష్టంగా సాగుతోంది. బయట ట్రాఫిక్ శబ్దాలు, ఇతర శబ్ద తరంగాలు ల్యాబ్ ను ప్రభావితం చేయకుండా ఉండేందుకు రూమ్ విత్ ఇన్ రూమ్ డిజైన్ తో పాటు ప్రత్యేక శబ్ద నియంత్రణను సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. రూమ్ విత్ ఇన్ రూమ్ అనే ఒక కాన్సెప్ట్ యాక్చువల్గా ఈ బిల్డింగ్ని డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా భూమి నుంచి వెలువడే సిస్మిక్ శబ్దాలు, పరిసర ప్రాంతాల్లో వచ్చే ట్రాఫిక్ శబ్దాలను తాకుండా జర్మన్ టెక్నాలజీతో యాక్చువల్గా దీన్ని రూపొందిస్తున్నారు. అదేవిధంగా సమర్థవంతంగా ఈ మిషన్స్ ఇవన్నీ పనిచేయటం కోసంగా ఈ యొక్క క్వాంటమ్ చిప్పులు -273 డిగ్రీస్కి చల్లబరచడానికి హీలియం కంప్రెషర్స్, క్రయోజనిక్ డైల్యూషన్ రిఫ్రిజిరేటర్ని ఇక్కడ యూజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ నిరంతరంగా ఉండటం కోసంగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండటం కోసంగా డ్యూయల్ యాక్టివ్ ఫీడర్లు, అంటే ఒక ఫీడ్ ఇదైనా రెండో ఫీడ్ ఉంటుంది లైవ్లో, అలాంటి సిస్టమ్ తీసుకొచ్చారు. అదేవిధంగా గ్రిడ్ నుండి హార్మోనిక్, అంటే గ్రిడ్ నుంచి సౌండ్స్ వస్తుంటాయి, మీకు అందరికీ తెలిసిన ఎలక్ట్రిక్ లైన్స్, ఆ సౌండ్స్ శబ్దాన్ని ఫిల్టర్ చేయడానికి K13 రేటెడ్ ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్లు వాడుతున్నారు. అదేవిధంగా కార్బన్ ఉద్గారాలు తగ్గించడానికి గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ని వాడుతున్నారు. ఈ విధంగా కొన్ని ప్రత్యేకలతో ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది ఎంతో వేగవంతంగా జరుగుతుంది. దీన్ని డిసెంబర్ ఎండింగ్కి పూర్తి చేయాలనే ఒక దిశానిర్దేశం గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. డిసెంబర్ ఎండింగ్ ఆల్మోస్ట్ ఇప్పుడు చూసాను, యాక్చువల్గా మెజారిటీ కన్స్ట్రక్షన్ వర్క్ అయిపోయింది, కొద్దిగానే వర్క్ ఉంది. పోతే MEP వర్క్ స్టార్ట్ చేయబోతున్నారు. అంటే ఇంజనీర్ ప్లంబరింగ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, అదర్వి అవన్నీ కూడా వాళ్ళు యాక్చువల్గా చెప్పే ప్రకారం రాబోయే 1 or 2 monthsలో యాక్చువల్గా అవి కూడా కంప్లీట్ అవుతుంది. దీంతో యాక్చువల్గా మరొక 2 బిల్డింగ్స్ పక్కనే డిజైన్ ఉంటుంది. 2 బిల్డింగ్స్ ఒక్కొక్కటి 48 ఫ్లోర్లు, ఒక్కొక్కటి 48 ఫ్లోర్లతో 202 మీటర్ల హైట్ ఉండే 2 బిల్డింగ్స్కి టెండర్లు పిలిచాము.
ఆ యొక్క L1 కూడా ఇచ్చింది. దాని ఏరియా వచ్చి 37 లక్షల చదరపు అడుగులు. ఏ విధంగా అయితే హైదరాబాదులో ఆ రోజు టవర్ నిర్మించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఐటీని ప్రమోట్ చేశారో, అదేవిధంగా ఈ క్వాంటమ్ కంప్యూటర్ని ప్రమోట్ చేయడం కోసంగా ఈ యొక్క క్వాంటమ్ ల్యాబ్ని ఇక్కడ ఏర్పాటు చేయటం, దాని పక్కనే మొత్తం 50 ఎకరాల్లో 2 బిల్డింగ్స్. సమాజంలో క్రిమినల్స్ కు అందరూ భయపడతారని, వారు చేసే పనులు సమాజానికి ఎంతో హానికరమని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అలాంటి నేర చరిత్ర కలిగిన వ్యక్తులు రాజకీయ పార్టీ పెట్టి రాజకీయం చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. క్రిమినల్స్ తాము చేసిన తప్పులను ఇతరులపైకి తోసేసి చివరికి తామే బాధితులుగా చిత్రీకరించుకునే ప్రయత్నం చేస్తారని మంత్రి మండిపడ్డారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ ఎంతమందిని జైలుకు పంపించారో ప్రజలందరికీ బాగా తెలుసని వ్యాఖ్యానించారు. అలాగే 2019లో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ప్రకృతి వనరులను విచ్చలవిడిగా దోచుకున్నారని ఆరోపించారు. బలహీన వర్గాలను అడ్డుపెట్టుకుని వారి మెడపై కత్తిపెట్టి మరీ వేధింపులకు గురి చేశారని మంత్రి విమర్శించారు. గొడ్డలిపాటి అధినేత జగన్ ఆర్థికంగా విపరీతంగా బలపడ్డారని, కానీ బలహీన వర్గాలను మాత్రం బాధితులుగా మార్చేశారని ధ్వజమెత్తారు. క్రిమినల్ అంటే ప్రతి ఒక్కరం భయపడతాం. క్రిమినల్ చేసినటువంటి పనులు సమాజానికి, ప్రజానీకానికి హానికరమని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అటువంటి క్రిమినల్ ఒక రాజకీయ పార్టీ పెట్టి అధికారాన్ని అడ్డుపెట్టుకొని వ్యవహారం చేస్తే ఏ విధంగా ఉంటుందో 2004 నుంచి ఈ రోజు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజన ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రతి ఒక్కరూ చూస్తున్న విషయాన్ని తెలియచేస్తున్నాను. క్రిమినల్ అనేవాడు నిరంతరం తప్పులు చేస్తూనే ఉంటాడు. చేసిన తప్పులు ఇతరులపై పెట్టి వారికి శిక్షలు పడే విధంగా వ్యవహరిస్తాడు. అదే కోవకు చెందినటువంటి వ్యక్తి మన రాష్ట్రంలో గొడ్డల పార్టీ అధ్యక్షుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. నేను చెప్పిన విషయాలు ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాను. ఇందులో వాస్తవాలు గ్రహించమని చెప్పి కోరుతున్నాను. తరువాత నిర్ణయాలు తీసుకోమని చెప్పి తెలియజేస్తున్నాను. 2004లో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశారని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి గొడ్డల పార్టీ అధ్యక్షుడు ఆ రోజు కూడా నీ అవినీతి దాహం గురించి ఎంతమందిని బలి తీసుకున్నావు? ఐఏఎస్ ఆఫీసర్ని బలి తీసుకున్నావు, మంచి రెప్యుటేషన్ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల్ని బలి తీసుకున్నావు, సామాన్యులను కూడా జైలుకి పంపించి ఏ విధంగా నువ్వు అవినీతికి పాల్పడ్డావో ఒక్కసారి గతాన్ని కూడా రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంలో చెలరేగిన వివాదం పెను సంచలనంగా మారింది. ఆయన కోడలు మేఘన మంగళవారం మీడియా ముందుకు వచ్చి తన అత్తింటి వారిపై కఠినమైన తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన భర్త జోగి రాజీవ్ కు ఉన్న సమస్య గురించి ముందే తెలిసి కూడా కేవలం తమ పరువు కోసం తన జీవితాన్ని బలి చేశారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. అదనపు కట్నం వేధింపుల నుంచి మత మార్పిడి ఒత్తిడి వరకు తాను ఎదుర్కొన్న నరకాన్ని వివరిస్తూ జోగి రమేష్ కుటుంబం అసలు స్వరూపాన్ని ఆధారాలతో సహా బయటపెట్టారు. ఈ నెల 15 నెలలుగా తాను తన కుటుంబ మానసిక నరకం అనుభవిస్తున్నామని, తన పోరాటం న్యాయం జరిగే వరకు ఆగదని మేఘన తేల్చి చెప్పారు. తాను ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న ప్రతి అక్షరానికి తన వద్ద పక్క ఆధారాలు ఉన్నాయని, త్వరలోని నిజాలు నిగ్గు తేలుతాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఒక ప్రజానాయకుడిగా చెప్పుకునే జోగి రమేష్ సొంత ఇంట్లోని ఆడపిల్లకు అన్యాయం చేసి ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ఆమె ప్రశ్నించారు. తన న్యాయ పోరాటానికి అందరూ మద్దతు ఉండాలని కోరుతూ ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందనే నమ్మకంతో తాను ముందుకు సాగుతారని మేఘన స్పష్టం చేశారు. జోగి రమేష్ గారి కోడల్ని 1.5 year బ్యాక్ అంటే May 28, 2025 రోజున జోగి రాజీవ్తో నాకు వివాహం జరిగింది.
ఇప్పుడు అందరు తండ్రులు ఎట్లా అయితే తన అమ్మాయి తన కూతురు హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఎట్లయితే పెళ్లి చేశారో మా డాడీ కూడా నేను హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఎంతో కష్టపడి తన స్తోమతకి మించి కూడా నేను హ్యాపీగా ఉంటాను ఆ ఇంటికి వెళ్తే అని చెప్పేసి జోగి రమేష్ గారి మీద నమ్మకంతో ఆ ఇంటికి నన్ను అప్పచెప్పాడు. కానీ ప్రతి ఆడపిల్లలాగానే నేను కూడా ఎన్నో ఆశలతో హ్యాపీగా ఉంటాను, ఒక కొత్త జీవితం ప్రారంభిస్తున్నాను అని చెప్పేసి ఎన్నో ఆశలతో నేను కూడా అడుగుపెట్టాను. కానీ అడుగుపెట్టిన కొన్ని రోజులకే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. కానీ ఫస్ట్ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఎవరైనా పెళ్ళి ఎందుకు చేస్తారండి? హ్యాపీగా ఉండాలి వాళ్ళ అమ్మాయి అబ్బాయి అని చెప్పి పెళ్లి చేస్తారు. బట్ జోగి రమేష్ గారు చేసిన ఉద్దేశం రాంగ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒక పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరి మధ్యలో గొడవలు వచ్చి విడిపోవడం అనేది కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. బట్ నా పెళ్ళి అట్లా జరగలేదు. ఖచ్చితంగా ఈ పెళ్ళి ఉండదు, ఇది ఉండే పెళ్ళి కాదు అని చెప్పి అతని కొడుకుకి ఉన్న ప్రాబ్లము ముందే అతనికి తెలిసే, ఖచ్చితంగా వాళ్ళ కుటుంబం మొత్తానికి తెలిసే నాకు ఈ పెళ్ళి చేశారు. ఖచ్చితంగా అది నేను 100కి 100% చెప్పగలను. పెళ్ళికి ముందు ఇలా తెలిసి ఒక అమ్మాయి గొంతుని కోయడం అనేది చాలా పెద్ద నేరము. ఇట్లా ఇప్పుడు తనకు కూడా ఒక కూతురు ఉంది, తనకు కూడా ఖచ్చితంగా కూతురు ఉంది. తన కూతురు కూడా ఇట్లా జరిగితే ఏం చేస్తారు? ఇప్పుడు ప్రజలందరికీ సహాయం చేసే ఒక వ్యక్తి, పబ్లిక్ పర్సన్, అతను పబ్లిక్ నాయకుడు. మరి తన ఇంట్లో ఆడపిల్లకి అన్యాయం చేశాడు తనే. మరి ఏం చేద్దాం అనుకున్నాడు ఆయన? ఏ ఉద్దేశంతో పెళ్లి చేశాడు? అండ్ నిన్న జోగి రమేష్ గారు జరిగిన ప్రెస్ మీట్లో ఒక విషయం చెప్పాడనమాట. మా ఇద్దరు కాకినాడ జిల్లా పీఠాపురం పంచాయతీరాజు ఏఈ నూకరాజు కుటుంబం ఎదుర్కొన్న తీవ్ర మానసిక క్షోభ, ఆత్మహత్య ఉదాంతం అత్యంత దిగ్భ్రాంతికరమని సిపి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు దోనిపూడి శంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. బాధితురాలు సౌజన్య సూసైడ్ నోట్ ద్వారా బయటపడిన నిజాలు సమాజాన్ని తీవ్రంగా కలిచివేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి సాదిక్ అనే వ్యక్తి బాధితురాల్ని ప్రైవేటు వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ భర్తను హతమార్చి ఆస్తులను కాజేసి మత మార్పిడికి ఒత్తిడి తెచ్చిన ఘటనపై ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కుల మతాలకు అతీతంగా కుల మతాలకు విచారణ త్వరగా పూర్తి చేయడం ద్వారా బాధితులకు పూర్తి న్యాయం చేయాలని, ఈ దారుణానికి ఒడిగట్టిన ప్రధాన నిందితుడితో పాటు అతనికి సహకరించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి తగిన న్యాయం అందించాలన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతున్నది. మహిళల్ని మోసం చేసేటువంటి ప్రక్రియ, బ్లాక్మెయిలింగ్ చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నది. ఇటీవల కాలంలో సంచలనం కలిగించిన పిఠాపురంలో ఏఈ నూకరాజు కుటుంబం సామూహికంగా గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది ప్రతి కుటుంబాన్ని కూడా కలిసివేసేటువంటి సంఘటన. ఒక ట్రైనరు సాదిక్ ఖాన్ అనేటువంటి వాడు ఆ అమ్మాయిని, ఒక మహిళని లోపరుచుకుని నానా హింసలు పెట్టి చివరికి ఆ కుటుంబం ఆత్మహత్య పాల్పడ్డారు. తన భర్తను చంపి సామూహికంగా ఆ కుటుంబ ఆత్మహత్యకు ప్రత్యక్షంగా దోహదపడ్డాడంటేనే ఇది సభ్య సమాజం చాలా తలదించుకోవాలి. ఏ స్థాయిలో ఉన్నా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించాలి, కఠినంగా శిక్షించాలి. కులాలకు మతాలకు అతీతంగా ఏ మహిళపైనైనా, ఆ మహిళ ఎవరైనప్పటికీ ఆ మహిళ మీద అత్యాచారం జరిగితే ఆ మహిళ సూసైడ్ నోట్ చూస్తే అర్థమవుతుంది. ఇంత దారుణమైన సంఘటన జరిగితే కూటమి ప్రభుత్వం స్పందన చాలా నామమాత్రంగా ఉన్నది. ఎందువల్ల నామమాత్రంగా ఉండాలి? ఫాస్ట్ ట్రాక్ పెట్టండి, ఫాస్ట్ ట్రాక్ కఠినంగా శిక్షించండి. తలారులు విధించేటువంటి శిక్ష
ఆ సాదిక్ ఖాన్కి శిక్ష వేయాలి. సైకో ఎంతమంది ఆడపిల్లల జీవితాన్ని బలి చేసేవాడు ఎవరికి తెలియదు. ఒకటి బయటికి వచ్చింది, ఇంకెంతమంది ఉన్నారో బయటికి రాని వాళ్ళు. కాబట్టి ఇటువంటి వారు సభ్య సమాజంలో మనుగడ సాగించడానికి అర్హులు కాదు. ప్రభుత్వం కూడా ఆ వైపుగా చర్యలు తీసుకోవాలా. మరి మహిళా ప్రభుత్వం, మరి సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి ప్రభుత్వం సాదిక్ ఖాన్ ఇమీడియట్లీగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి ఇమీడియట్లీగా అతనికి కఠినమైన శిక్ష, అది ఏ శిక్ష, తలారులు వేసేటువంటి శిక్ష తగ్గకుండా అతనికి శిక్ష విధించాలి. విధించడం ద్వారా కుటుంబాల యొక్క నైతిక పరిస్థితికి నోకరాజు గారు అర్హులైన ప్రతి ఓటరు ఓటు హక్కును పరిరక్షించడమే ప్రక్రియ లక్ష్యంగా విధులు నిర్వర్తించాలని రోల్ అబ్జర్వర్ శేషగిరిబాబు స్పష్టం చేశారు. అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరమే నియమ నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అత్యంత పారదర్శకత, జవాబుదారీతనంతో ప్రక్రియలో భాగస్వాములయ్యేలా బిఎల్ఓలు క్షేత్రస్థాయి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా నోటీసులు జారీ చేసిన ఓటర్లకు సంబంధించి విచారణ ప్రక్రియను అధికారులు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. నోటీసులో పేర్కొన్న అంశాలను సంబంధిత ఓటర్లకు వివరించి వారి వివరణను పూర్తిగా విని అవసరమైన ఆధారాలు, పత్రాలను పరిశీలిస్తున్నారు. అలాగే క్షేత్రస్థాయి సిబ్బంది నిర్వహించిన పరిశీలన, సమర్పించిన నివేదికను పరిగణలోకి తీసుకుని వాస్తవాలను నిర్ధారించిన అనంతరం నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకుంటున్నారు. సోమవారం విజయవాడ తూర్పు మధ్య నియోజకవర్గాల్లో ఐఏఎస్ అధికారి రోల్ అబ్జర్వర్ ఎండి శేషగిరిబాబు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎంతో కలిసి పర్యటించారు. కాబట్టి కొట్టాను అనే యాటిట్యూడ్ లో ఆన్సర్ చేయకూడదు. ఒకటి, ఈ రోజు నాట్ రైతే ఉన్నాయనుకో, మీ ప్రయత్నాలు మీరు చేస్తారు. ఫస్ట్ నోటీస్ ఇస్తారు బిఎల్ఎస్ కి చెప్పి, సెకండ్ నోటీస్ కూడా ఇస్తారు బిఎల్ఎస్ కి చెప్పి. వాళ్ళు లేరు, ఏం చేయాలా? అంతే కదా, ఆపరేటర్ వెళ్తా కదమ్మా, కరెక్ట్ అని చెప్పింది. ఓకే, అవి వెళ్తాయి. కాబట్టి మీరు ప్రతి ఒకటి నాట్ ట్రేస్ ఏమంటున్నారో దానికి మీరు చాలా డబల్ కాన్ఫిడెంట్గా ఉండాలి. డబల్ కాన్ఫిడెన్స్ సార్, మేము ప్రయత్నం మనం చేస్తాం. మీరు ఒకరే కాదు, డిఎల్ఏ కూడా అదే కాన్ఫిడెన్స్లో ఉంటారు. ఇప్పుడు డిఎల్ఏ మాట్లాడారు, చక్కగా మాట్లాడారు. ఏమన్నారు? సార్ మేము ప్రయత్నం మనం చేస్తున్నాము మాట్లాడారు. విజయవాడ నగరాన్ని గుంతల రహిత రహదారులతో పాటు పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దారని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కమిషనర్ తన పర్యటనలో భాగంగా నేతాజీ బ్రిడ్జి, కృష్ణలంక, బందర్ రోడ్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు. రహదారుల పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, రహదారుల పరిస్థితి, మొక్కల సంరక్షణ తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఎక్కడ గుంతలు లేకుండా చూడాలని, గుంతల రహిత రహదారుల లక్ష్యంగా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. రహదారులపై గుంతలు లేదా ఇతర సమస్యలు గుర్తించిన వెంటనే సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. సమాజ పురోభివృద్ధికి ఎంతగానో దోహదం చేసే సాహిత్య కళారంగాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు చంద్రనాయక్ విమర్శించారు. సాహిత్యం, కళారంగ సమాజాన్ని ఉత్తేజాన్ని, వినోదాన్ని, విజ్ఞానాన్ని, చైతన్యాన్ని కలిగించే ఆయుధాలని వాటిని విస్మరిస్తున్న ప్రభుత్వ విధానాన్ని ప్రతి ఒక్కరూ ఖండించారన్నారు. విజయవాడ లెనిన్ సెంటర్ లో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి, అభ్యుదయ రచయితల సంఘం సంయుక్తంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ కళాకారులు బొబ్బెళ్లపాటి సాయి, ప్రజానాట్య మండలి రాష్ట్ర నాయకులు పిచ్చయ్య, లంకా దుర్గారావు, నజీర్, దోనెపూడి సూరిబాబు, కెవి భాస్కరరావు, అభ్యుదయ రచయితల సంఘం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పరచూరి అజయ్ తదితర కళాకారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రనాయక్ మాట్లాడుతూ ఎన్నో గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వ కళారంగాన్ని పూర్తిగా విస్మరించిందని, వివిధ కళారంగ నిపుణులు ఆదరణ లేక, ఉపాధి అవకాశాలు దొరక్క కళాకారులు అల్లాడిపోతున్నారని అన్నారు. గతంలో కళాకారులకు ప్రత్యేక పెన్షన్ విధానం ఉండేదని, అది రద్దు చేసిన చరిత్ర ఇటీవల జరగడం దారుణమన్నారు. కనీసం ఇప్పటికైనా కళాకారుల అవసరం ఉందని గుర్తించి వృద్ధ కళాకారులకు 10,000 రూపాయల పెన్షన్, కళారంగానికి 500 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపులు కళాకారుల సంక్షేమాన్ని అమలు పరచాలని డిమాండ్ చేశారు. మన రాష్ట్రంలో కళారంగం తీవ్రమైన దుర్భరంలో మరి దుర్భిక్షం ఎదుర్కొంటున్న నేపథ్యంలో పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 3,30,000 కోట్ల రూపాయలు బడ్జెట్ అని చెప్పుకుంటూ కళారంగానికి, సాంస్కృతిక రంగానికి పట్టుమని 25 కోట్ల రూపాయలు కూడా ఇవ్వకుండా కళారంగం పట్ల, కళాకారుల పట్ల చిన్న చూపు చూస్తుంది. ఈ కళారంగానికి ఇంత గొప్ప బడ్జెట్ ఉందని చెప్పుకుంటూ కనీసం 500 కోట్ల రూపాయలు కేటాయించాలని ప్రజానాట్య మండలి డిమాండ్ చేస్తుంది.
గతంలో కళాకారులకు పెన్షన్ విధానం ఉండేది. ఈ ప్రభుత్వాలు పెన్షన్ విధానాన్ని రద్దు చేసి కళాకారులకి అవమానపరుస్తున్నాయి. అలాగే 10 రూపాయలు పెట్టి కళాకారుడికి గుర్తింపు కార్డు ఇవ్వలేనటువంటి దారుణమైన పరిస్థితుల్లో మన పాలకులు, మన సాంస్కృతిక శాఖ ఉంది. కనుక కళాకారులను ఆదుకోవాలని, కళారంగాన్ని కాపాడుకోవాలని, తరతరాలుగా వస్తున్నటువంటి మన జానపద కళల్ని, అలాగే బుర్రకథ, ఒగ్గు కథ, అలాగే అనేక మంది డప్పు కళాకారులని కాపాడుకోవాలని చెప్పేసి ఆ విషయంలో ప్రభుత్వం చాలా అన్యాయంగా, చాలా దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి తీరును మరి నిరసిస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు మరి ఆందోళన బాట పట్టి మరి ప్రభుత్వానికి విన్నవించడానికి రావడం జరిగింది. అందులో భాగంగానే మన విజయవాడ నగరంలో ఇవాళ కళాకారులం అంతా కలిసి ప్రభుత్వ బీసీలు తమ వెన్నెముక అంటూ పదే పదే చెప్పుకునే తెలుగుదేశం వారి వెన్నెముక విరుస్తోందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోను దుర్గా నరేష్ అన్నారు. బీసీ నేతలే టార్గెట్ గా చేసుకుని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. కూటమి పాలనకు చర్మగీతం పాడే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. వెటర్నరీ కాలనీలోని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బోను దుర్గా నరేష్ మాట్లాడుతూ బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం ఆపసోపాలు పడుతోందన్నారు. బీసీని తమ వెన్నెముక అంటూ ఊదరగొట్టే టీడీపీ బలమైన బీసీ నేత కార్మూరు నాగేశ్వరరావుపై అక్రమ కేసులు నమోదు చేయడం దుర్మార్గమన్నారు. జగన్ హయాంలో వచ్చిన మద్యం పాలసీలో అవకతవకల లోపాలు ఉన్నట్లు సిట్ ఎక్కడ పేర్కోలేదన్నారు. కేవలం 8 లక్షల రూపాయలు లావాదేవీలు జరిగినట్లు గుర్తించిందని దానిపై కూటమి దుష్ప్రచారం చేస్తుందన్నారు. బీసీలను లక్ష్యంగా చేసుకుని బలమైన నాయకులను అక్రమ అరెస్టులు చేయడం దారుణమన్నారు. ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ని ముఖ్యంగా ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2.5 సంవత్సరాల కాలం దాటింది. వాళ్ళిచ్చిన 6 హామీలకి ఆపసోపాలు పడుతూ వాటి గురించి అడిగిన ఏ ఒక్కరిని కూడా ఉపేక్షించేది లేదంటూ, ముఖ్యంగా బీసీలే మా పార్టీకి వెన్నెముక అంటూ బీసీల యొక్క వెన్నెముక నీర్చే ప్రకారంగా ఈ కూటమి ప్రవర్తించడం అనేది చాలా దారుణంగా ఉంది. చూస్తుంటే బీసీ నాయకులు అనేవాళ్ళు ఇక రాజకీయం చేయకూడదని, బీసీ నాయకులు అనేవాళ్ళు వ్యాపారాలు చేయకూడదని, బీసీ నాయకులకు ఎటువంటి అసలు ఒక లాభం చేకూర్చే దాంట్లో కూడా ఎక్కడ బీసీలు కనపడకూడదని ఈ కూటమి ప్రభుత్వం ముఖ్య ఆలోచనగా ఉంది. దీంట్లో భాగంగానే మేము గతంలో చెప్పాం కార్మూరు నాగేశ్వరరావు ఫ్యామిలీ గురించి. ఎంత దుర్మార్గంగా కొడుకుని అరెస్ట్ చేశారు, బెయిల్ రానివ్వకుండా చేస్తూ ఉన్నారు. అదే ప్రకారంగా నిన్న కార్మూరు నాగేశ్వరరావు నుండి అరెస్ట్ చేశారు. ఇందులో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే కార్మూరు నాగేశ్వరరావు గారి మీద సిట్టు కానీ, అలాగే ప్రత్యేకంగా మన కూటమి ప్రభుత్వం వేసిన వేరే కూటమి కానీ మొత్తం కలిపి ఈడీ కానీ తేల్చింది ఎంతయ్యా అంటే 15,000 కోట్లు, 7,000 కోట్లు, 6,000 కోట్లు అన్నారు. తీరమో చూస్తే నిన్న అందరూ ఆశ్చర్యపోయే విధంగా 8 లక్షల రూపాయలు కార్మూరు నాగేశ్వరరావు మీద లావాదేవీలు జరిగినాయంట. ఎంత? 8 లక్షల రూపాయలు. ఇది మేము చెప్తుంది కాదు. నిన్న మేము హైదరాబాద్ కోర్టులో ఏదైతే అక్కడ న్యాయవాదులు కార్మూరు నాగేశ్వరరావు తరఫున వాదించారో ఆ పాయింట్లన్నీ చూస్తే అసలు ఎవరికి అసలు ఏ విధంగా బీసీలని వీళ్ళు టార్గెట్ చేస్తారనేది క్లియర్ కట్గా అర్థం అవుతాం. ఇంకా ఏ రోజున మన అందరం సమావేశం అవడానికి కారణం బీసీలు ఐక్యంగా ఉండాలని, బీసీల మీద జరుగుతున్నటువంటి కూటమి వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి ఆ ప్రవర్తనలో బాగాలేదని చెప్పేసి ప్రత్యేకించి బీసీ సంఘం తరపు నుంచి తమ్ముడు అడిగారు, టవల్ వేసుకుంటారా అని. నాకు కులం లేదు బాబు, నేను కమ్యూనిస్ట్ అయ్యా, ఏం పర్లేదు నేను వేసుకుంటాను అని చెప్పాను. ఎందుకనంటే ఈ రోజున నిన్న కోర్టులో, హైకోర్టులో జరిగినటువంటి నాగేశ్వరరావు గారితో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. అంటే అన్ని పార్టీలతో సంబంధాలు ఉంటాయి, అలానే నాగేశ్వరరావు గారితో కూడా నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. నిన్న హైకోర్టులో జరిగినటువంటి వాదనలో, హైదరాబాద్ కోర్టులో జరిగినటువంటి వాదనలో మరి ఈయనకి 8 లక్షల రూపాయలు మాత్రమే ఈయన షేర్ అని చెప్పేసి తెలిసింది.
అసలు నేను ఇంకోటి అడుగుతున్నా, అసలు మీరు అసలు జగన్ గారిని ఎందుకు అరెస్ట్ చేయరు? అట్లనే ఈ కాంట్రాక్టర్ ఉన్నాడు, కాంట్రాక్టర్ని ఎందుకు అరెస్ట్ చేయరు? కాంట్రాక్టర్ల దగ్గర నుంచి అంటే ఏ సూట్ కేసులు వస్తాయి కాబట్టి అరెస్ట్ చేయర్లే అని చెప్పి అనుకుంటారు జనం అందరూ కూడా. భీమవరం హేమ సురేష్, ఏలూరు ఎక్స్ కార్పొరేట్ 36 డివిజన్కి. ఇందాక సోదరుడు నరేష్, పెద్దల గోగని సత్యం గారు చెప్పినట్లు బీసీలని కేవలం ఓటు బ్యాంక్గా చూస్తున్నారు. అది ఏ ప్రభుత్వమైనా. ఇక్కడ మేము ప్రభుత్వాలు గురించి మాట్లాడడానికో లేదంటే పార్టీలను తిట్టడానికో కూర్చోలేదు. బీసీలారా మేల్కొనండి, ఒక్కసారి ఆలోచించండి. ఏ పార్టీ వస్తే ఎవరు లాభపడుతున్నారు, ఏ అగ్రకులాలకి ఎక్కువ సీట్లు వస్తున్నాయి, ఏ అగ్రకులాలకి కాంట్రాక్టులు వస్తున్నాయి. మనం బీసీలు ఏం చేయాలంటే పార్టీల పేర్లు చెప్పుకుని కుమ్ములు ఆడుకోవాలి. మనలో మనం కాళ్ళు పట్టుకుని లాక్కోవాలి. మనలో మనం ఒకడు బాగుపడుతుంటే ఏడవాలి. పక్కనోడు అరెస్ట్ అయితే మనం సంకలు గుద్దుకోవాలి. అంతే తప్ప అసలు అది అరెస్ట్ కరెక్టా కాదా, అసలు కేసు ఏంటి, ఏదో ఒక న్యూస్, ఫ్లాష్ న్యూస్ ఆ పార్టీ ఛానల్ చెప్తుంది, ఇంకా మనం దాని ప్లకార్డులు పట్టుకొని తిరిగేయడమే. అది కోర్టులోకి వెళ్ళిందా, అసలు అది ఏంటి, దాని మీద నేరం ఎంతవరకు తీవ్రత ఉంది? ఇందాక పెద్దలు చెప్పినట్టు అప్పటి నుంచి లేని అరెస్టు ప్రభుత్వం మారగానే ఎందుకు అరెస్టులు అయిపోతున్నాయి? మీరు ఎన్నికల్లోకి వచ్చేటప్పుడు ఏమని చెప్తారు? ప్రజల సంక్షేమం మాకు ముఖ్యం అంటారు. మరి దీనికన్నా పెద్ద సమస్యలు ఏంటి? హ్యూమన్ ట్రాఫికింగ్. అప్పుడు అరిసి గొంతెత్తి మైకులు పగిలిపెట్టేట్టు అరిశారు కదా హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి. ఈరోజు ఎందుకు మాట్లాడట్లేదు? స్కామ్లు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 30 ఏళ్ల సంకల్ప సాకారం. ఆగస్టు 31న వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం. సీఎం చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్. బళ్ళారిలో మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం. కష్టకాలంలో అండగా నిలిచారు అంటూ బళ్ళారి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన లోకేష్. క్వాంటమ్ వ్యాలీ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ. అమరావతిని క్వాంటమ్ కంప్యూటింగ్ రంగానికి ప్రధాన కేంద్రంగా మార్చడమే లక్ష్యమన్న మంత్రి. క్రిమినల్స్ రాజకీయ పార్టీ పెడితే ఎలా ఉంటుందో ఏపీలో చూస్తున్నామని మంత్రి అచ్చెన్న వ్యాఖ్య. బలహీన వర్గాలను జగన్ బాధితులుగా మార్చేశారని మండిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.